హాయ్ మై డియర్ పేరెంట్స్. సో హాలిడేస్ అయిపోవచ్చినాయి. పిల్లలు వాళ్ళకి నచ్చింది తినుకుంటూ, నచ్చింది చూసుకుంటూ, నచ్చింది చేసుకుంటూ, నచ్చిన విధంగా వాళ్ళు సరదాగా లాస్ట్ 1 to 2 months గడుపుకుంటారు. సో ఇప్పుడు ఛాలెంజింగ్ టైం, స్కూల్ స్టార్ట్ అవుతుంది. సో ఇది బ్యాక్ టు స్కూల్. సో ఈ టైంలో ఏంటంటే వాళ్ళకు ఏ రకంగా ఈ ట్రాన్సిషన్ అంటే ఈ లైఫ్ స్టైల్ని మార్చుకోగలుగుతారు, ఎంత ఫాస్ట్గా దీనికి అడాప్ట్ అవుతారు అనే దాన్ని బట్టి వాళ్ళ స్కూల్ లైఫ్ డిపెండ్ అవుతుంది. సో ఎంత తొందరగా ఈ ట్రాన్సిషన్ రాగలిగితే అంత బాగా పిల్లలు స్కూల్ లైఫ్కి అడాప్ట్ అవుతారు. అది న్యూ స్కూల్ అయి ఉండొచ్చు, పాత స్కూల్ అయి ఉండొచ్చు, కొత్త క్లాస్ అయి ఉండొచ్చు, బట్ ఆల్వేస్ ఇట్స్ ఎ ఛాలెంజ్ హాలిడేస్ నుంచి స్కూల్కి వెళ్ళటం. సో ఇది ఎందుకు వస్తాయి ఈ ప్రాబ్లమ్స్, దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈరోజు డిస్కషన్ అండి. హాయ్ అండి, నేను డాక్టర్ సి సుమన్ కుమార్, కన్సల్టెంట్ పెడియాట్రిషియన్, అంకుర హాస్పిటల్. సో వాట్ ఆర్ ద 3 మెయిన్ ప్రాబ్లమ్స్ అంటే ఈ ట్రాన్సిషన్ కి? ఫస్ట్ ప్రాబ్లమ్ స్లీప్, లేట్ గా పడుకోవటం, లేట్ గా లేవటం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి స్క్రీన్ టైం, టూ మచ్ ఆఫ్ స్క్రీన్ టైం, అంటే టూ మచ్ అంటే దేర్ ఇస్ నో అబ్స్ట్రక్షన్ టు ఇట్, వాట్ ఎవర్ దే లైక్. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఈటింగ్ హ్యాబిట్స్, అంటే దే ఈట్ వాట్ ఎవర్ దే లైక్, అంటే అన్ని ఇష్టాలు వాళ్ళకి నచ్చింది ఏదైనా కూడా తినేస్తాం. ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే వన్స్ దే ఎంటర్ ఇన్ టు స్కూల్, ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి లెర్నింగ్ డిఫికల్టీస్, స్లీపింగ్ ప్రాబ్లమ్స్, స్టమక్ ఇష్యూస్ లైక్ కాన్స్టిపేషన్, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హౌ టు అవుట్ డూ ఇట్, హౌ టు సీ దట్ ఆ ట్రాన్సిషన్ స్మూత్ గా అయ్యేలాగా ఎలా మనం చేయొచ్చు? ఫస్ట్ టిప్, టైంకి పడుకోవటం. 9 గంటలకే పడుకునేలా చేయండి. సో దట్ మార్నింగ్ దే కెన్ వేకప్ ఎట్ 6 o'clock, దే కెన్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్. అట్లీస్ట్ ఒక 1.5 hour అన్న టైం ఉండాలి వాళ్ళు లేచిన దానికి, బస్ తీసుకునేదానికి. దట్స్ ఇంపార్టెంట్ టిప్. కానీ ఇదంతా ఒక 4-5 రోజులు 6 రోజుల ముందటి నుంచి మీరు స్టార్ట్ చేయండి, సో దట్ ద స్లీప్ సైకిల్ విల్ సెట్. సెకండ్ టిప్, యాజ్ ఫర్ as స్క్రీన్ టైమ్ ఇస్ కన్సర్న్, రెడ్యూస్ ఇట్. ఎవ్రీ డే 50% తగ్గించుకుంటారండి. గెట్ ఇట్ టు 1 hour యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఒక 4-5 days ముందు స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యే కొన్ని రోజులలో తగ్గించేసేయండి, సో దట్ ఆ లెర్నింగ్ కాగ్నిషన్ ఎబిలిటీ విల్ గెట్ బెటర్. ఎందుకంటే ఆ స్క్రీన్ టైం బాగా అలవాటు ఉన్న పిల్లలకు టీచర్ చెప్పేది అర్థం చేసుకునే కేపబిలిటీ తగ్గిపోతుంది. సో స్క్రీన్ టైం తగ్గిస్తేనే వాళ్ళ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అనలైజ్ చేసుకుని అర్థం చేసుకునే కేపబిలిటీ పెరుగుతుంది. సో స్క్రీన్ టైం తగ్గించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ స్లీప్. సో అట్లీస్ట్ ఒక 1-2 hours ముందు స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేసేసేయాలి. లెట్ దెమ్ రీడ్ సంథింగ్, లెట్ దెమ్ డూ సంథింగ్, దట్ వుడ్ బి ఎ బెటర్ థింగ్. థర్డ్ టిప్, ఫుడ్. నచ్చినట్టు తింటా ఉంటారు. స్విగ్గీలలో, జొమాటోలలో ఆర్డర్ చేసుకోవటం, రెస్టారెంట్కి వెళ్ళటం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తింటా ఉంటారు. చాక్లెట్స్, బిస్కెట్స్, నేమ్ థింగ్, ఎవ్రీథింగ్ దే ఈట్. దిస్ ఇస్ ద టైమ్ టు కట్ ఇట్ డౌన్. ఎందుకంటే స్కూల్స్ దే డోంట్ అలౌ. సెకండ్ ఏంటంటే వాళ్ళకి ఆ డైజెషన్, ఆ తినే హ్యాబిట్, తినే టైము, తినే విధానం, ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. సడన్గా స్కూల్కి వెళ్ళేసరికి దే మైట్ ఎండ్ అప్ హ్యావింగ్ స్టమక్ పెయిన్స్, స్టమక్ ఇష్యూస్ లైక్ కాన్స్టిపేషన్స్, వామిటింగ్స్, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ ఒక 5 to 6 days ముందు కట్ డౌన్ ఆల్ జంక్ ఫుడ్, ఆల్ అవుట్ సైడ్ ఫుడ్, ఓన్లీ ఇంట్లో ఫుడ్డే పెట్టడం మొదలు పెట్టండి. ఇనిషియల్గా దే మైట్ బి రిపల్సివ్, కొన్ని 1-2 ఐటమ్స్ ఇస్తూ ఉండండి, దట్స్ ఫైన్. కానీ బై ద టైమ్ ఇట్ స్కూల్ స్టార్ట్స్, కట్ డౌన్ ఆన్ మోస్ట్ ఆఫ్ ద జంక్ ఫుడ్. ట్రాన్సిషన్ చాలా ఈజీగా అవుతుంది. బ్రేక్ఫాస్ట్ లేకుండా స్కూల్కి పంపించకూడదు. సో వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం అలవాటు చేయండి అట్లీస్ట్ 6 to 7 days. హోప్ దీస్ టిప్స్ విల్ బి వెరీ యూస్ఫుల్, ఎందుకంటే దట్ అలౌస్ దెమ్ టు ట్రాన్సిషన్ టు స్కూల్ లైఫ్ క్వైట్ కంఫర్టబుల్లీ. థ్యాంక్ యూ అండి.